యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రకటించిన దినములలో మరి తను ఒక ఇంట్లో కూర్చొని మరి శిష్యులతోని అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్న సమయంలో ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారి మీద ఒక కాస్ట్లీ అత్తరు తీసుకొచ్చి తన తల మీద పోసే సందర్భం గురించి మనం ఆలోచిస్తాం. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా కీలకంగా ఉంటాయి. దాన్ని తెలుసుకోవడానికి మరి చాలా జాగ్రత్తగా ఆలోచించినట్టయితే మనకు అర్థమవుతుంది. ఓకేనా? మన సందర్భాన్ని ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త స్త్రీ అత్తరు పోసిన సందర్భం మనం నేర్చుకునేది. ఓకేనా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 7 నుంచి నేను చదువుతాను. ఒకసారి చూడండి. 7 నుంచి 26వ అధ్యాయము 7వ వచనం నుంచి. ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి, ఒక స్త్రీ అంట మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చిందంట. ఇది ఇప్పుడు మొదటి శతాబ్దంలో జరిగిన సందర్భం, యేసుక్రీస్తు వారు ఉన్న సమయంలో. ఓకేనా? మిక్కిలి విలువ కలిగింది అని అంటున్నారు. అంటే ఆ రోజులలో కాస్ట్లీది అంటే చాలా విలువైంది అనమాట. అంత విలువైన అత్తరు బుడ్డిని ఆ స్త్రీ తీసుకుని వచ్చిందంట. ఎందుకు వచ్చిందో ఆ సందర్భాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా, యేసుక్రీస్తు వారు భోజనం చేస్తున్నారు కూర్చొని. ఓకేనా? భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. అంత అర్జెంట్ ఏముంది, అంత అవసరం ఏముంది? ఆయన భోజనం అయినాక చేయొచ్చు కదా. ఆయన భోజనం అయినాక బయటకు వస్తాడు, శిష్యులతో మాట్లాడతాడు, లేకపోతే ఇంకేదైనా వేరే డిస్కషన్లో ఉంటాడు, వేరే ప్రాంతానికి ఎక్కడికైనా వెళ్తాడు, అప్పుడు కలవచ్చు, అక్కడ వాళ్ళతో మాట్లాడచ్చు, యేసుక్రీస్తు వారితో డిస్కషన్ చేయొచ్చు. కానీ ఈమె అత్తరు బుడ్డిని తీసుకున్న ఆ టైం నుంచి తీసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగానే, ఆయన భోజనానికి కూర్చోగానే, భోజనం మీద ఉండగానే ఈమె ఈ అత్తరు బుడ్డి తీసుకుపోయి ఆయన తల మీద పోసారంట. ఎలా ఉంటుందంటే సందర్భం, అందరు చుట్టూ ఉంటారు. ఓకేనా? అందరు కూర్చున్న సమయంలో, 10 మంది మాట్లాడుతున్న సమయంలో మనం ఏదన్నా ఇలాగనే ఒక వారి పట్ల మనం చేస్తే ఎలా ఉంటుంది? ఆయన మీద మనం పోసామనుకో, దాన్ని మనం తీసుకుపోయి అక్కడ కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళకి ఇష్టమైనట్లు మాట్లాడుతుంటారు. ఏంటా సమయం లేదా నీకు? ఏంటమ్మా సమయం ఉంది కమ్మా, ఇప్పుడే పోయాలా? అందరు భోజనం చేస్తున్నారు, ఇలాంటి సమయంలో వచ్చి పోస్తున్నావు ఏంటి? ఇలాంటి సమయంలో ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు, అంటే ఆయనతో శిష్యులు ఏం మాట్లాడుతున్నాడు? నెక్స్ట్ అక్కడ 8వ వచనంలో శిష్యులు చూశారు. శిష్యులు చూసి కోపపడి అంటున్నారు అనమాట. అంటే ఆ స్త్రీని చూసి కోపపడ్డారంట. మిక్కిలి అత్తరు బుడ్డిని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి తల మీద పోయగానే ఈ శిష్యులకు అర్థం కాక కోపపడి ఈ నష్టం ఎందుకు అని అంటున్నారు అనమాట. అంటే శిష్యులు చూసారు ఎలా ఆలోచిస్తున్నారో, అంత కాస్ట్లీ అయిన అత్తర్ని తీసుకొచ్చి నువ్వు ఎందుకు యేసుక్రీస్తు వారి తల మీద పోసావు అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎలాగుందనంటే, అమ్మో ఇది ఇంత ఖరీదైంది కదా, చాలా ఖరీదైంది, ఈ ఖరీదు విలువ చాలా ఎక్కువ కాబట్టి అది యేసుక్రీస్తు వారి మీద పోసి నువ్వు ఎందుకు వృధా చేస్తున్నావు, ఎందుకు డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావు అని వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంది చూడండి అక్కడ. ఏమంటున్నాడు? ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చు కదా అని ఆమెను అంటున్నారు అన్నమాట. అంటే ఆ అత్తరు బుడ్డిని మీరు అమ్మేసి, ఓకేనా, దాంతో వచ్చిన డబ్బులు తీసుకొచ్చి బీదలకు ఇచ్చేయచ్చుగా, నువ్వు ఎందుకు యేసుక్రీస్తు వారి మీద పోసేవారు అంటారు. అంటే చూడండి అండి, యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది శిష్యులు. ఓకేనా? ఈ 12 మందిలో కొంతమంది ఆ స్త్రీ చేసిన సందర్భాన్ని, అత్తరు పోసిన సందర్భాన్ని చూసి వీళ్ళు లోపల ఓర్చుకోలేకపోతున్నారు, సహించుకోలేకపోతున్నారు అన్నమాట. ఈరోజు మనుషులు కూడా అంతే కదండి. ఎవరికైనా మంచి చేస్తుంటే ఇంకా మిగతా వాళ్ళు సహించలేరు అన్నమాట. చూసి ఓర్చుకోలేరు. చేస్తే వాళ్ళు చేయాలి, లేకపోతే వేరే వాళ్ళని చేయనీయరు. చేస్తే వాళ్ళు చేయాలి, లేకపోతే వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చేయనీయరు. ఈరోజు సమాజం. అదే విధంగా యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ఈ అత్తరు బుడ్డి ఆమె మీద పోయగానే, ఆమె తల మీద పోయగానే వీళ్ళు ఏమని అంటున్నారు? ఈ అమ్మేసి ఈ డబ్బు తీసుకొచ్చి బీదలకి ఇచ్చకమ్మ, ఎందుకు నువ్వు దీన్ని ఇంత వృధా చేస్తున్నావు అని అడుగుతున్నారు అన్నమాట. ఈరోజు చాలా మంది కూడా అంతే కదండి. ఈ డబ్బు ఎందుకు ఖర్చు పెడతానండి, వేస్ట్ మీరు ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారండి? ఆ డబ్బు వేరే దానికి పనికి వస్తుంది కదా, వేరే దానికి వాడుకోవచ్చు కదని తెలియక మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ఈ సందర్భము ఈరోజు
సగటు క్రైస్తవుడు కానీ, ఒక బోధకుడు కానీ, లేకపోతే ఇంకేమన్నా బైబిల్ స్టడీ నేర్చుకున్న వాళ్ళు కానీ దీని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఈ సందర్భం వెనుక ఉద్దేశం ఏంటిది, ఈ స్త్రీ ఎందుకు ఈ అత్తరు బుడ్డిని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి మీద పోసిందో ఎవ్వరు ఆలోచించవలసిన అవసరం లేదు. అసలు బైబిల్ పరిశీలించవలసిన అవసరం ఈరోజు సమాజంలో ఎవరికి లేదు. మనం ఆలోచిస్తాం ఈరోజు, ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ 10వ వచనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు? యేసు ఆ సంగతి తెలుసుకొని, చూసారా యేసు ఎలా తెలుసుంటది అంటే యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసు. మన హృదయములు ఏముంది, మన మనసులు ఏముంది, మన ఆలోచనలు ఏముంది, మన తలంపులు ఎలాగున్నాయో ఆయన గ్రహించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అనమాట. అందుకని యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను అంటున్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. చూడండి, యేసుక్రీస్తు వారు ఏమంటుందంటే ఆ స్త్రీ నా విషయమై మంచి కార్యమే చేసింది, కానీ మీరు దాన్ని చెడ్డ కార్యంగా చిత్రీకరిస్తున్నారు. ఒక చెడ్డ సందర్భంగా మీరు సమాజానికి చూపిస్తున్నారు, కానీ ఆమె మంచి కార్యమే చేసింది అని ఆమెను మీరు ఎలాగూ తొందర పెడుచున్నారు. ఆమెను ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇతర మనుషులు ఆలోచించినట్లు, ఇతర సమాజం యూదులు ఆలోచించినట్లు మీరెందుకు ఆలోచిస్తున్నారు అంటే దాంట్లో మర్మం మీకు తెలియట్లేదు అని అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 11లో అంటున్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నను అని చెప్తున్నారు అనమాట. అంటే యేసుక్రీస్తు వారు మరణించక ముందేది, ఓకేనా? యేసుక్రీస్తు వారు మరణానికి వెళ్ళక మునిపే శిష్యులతో ఉన్నప్పుడు మత్తయి సువార్త 26లో జరిగిన సందర్భం ఇది. అంటే అప్పటికి నేను చనిపోలే. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, ఇదిగో మీరు అంటున్నారు కదా శిష్యులు మీరందరూ ఈ అత్తరుని అమ్మి ఆ వెల తీసుకొచ్చి బీదలకి ఇయ్యొచ్చు కదా అని మీరు అంటున్నారు, ఓకేనా? కానీ ఎల్లప్పుడూ నేను మీతో ఉండను, కానీ బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, ఓకేనా? బీదలు ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాతనే మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో మనకు తెలియాలి, ఓకేనా? నెక్స్ట్ 12వ వచనం. ఈమె చూడండి, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. ఎందుకు చేసిందంట? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇక్కడ. ఈ అత్తరు ఎందుకు పోసిందంటే యేసుక్రీస్తు వారి మీద పొయ్యడం వెనుక ఉద్దేశం ఏంటంటే భూస్థాపనకు సాదృశ్యంగా చేసిందంట. చనిపోక మునుపు, యేసుక్రీస్తు చనిపోక మునుపు ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను అని 13వ వచనంలో ఏమంటున్నంటే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుదనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. మరి నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, సువార్త ప్రకటింపబడుచున్న చోట ఈమె చేసిన దాన్ని ప్రశంసింపబడుతుందా ఈరోజు సమాజంలో? ఇప్పుడు ఎన్నో చోట్ల సువార్త ప్రకటించబడుతుంది, ఓకేనా? మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని వేల చోట్ల మరి సువార్త ప్రకటించబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? అక్కడ ఏమంటున్నారు? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పుతున్నాడు. నిజంగా మరి ఈమె ప్రసంగింపబడుతుందా? ఈమె గురించి ఎక్కడైనా ప్రస్తావన జరుగుతుందా? ఎక్కడైనా సువార్త కార్యక్రమంలో ఈ స్త్రీ గురించి చెబుతున్నారా, చెప్పట్లేరా అని మనకి ఏమన్నా విషయం ఎప్పుడైనా మనం ఎక్కడైనా విన్నామా, లేదా ఎక్కడైనా సందర్భాన్ని మనం చూసాము? ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో సువార్త జరుగుతున్న సభల్లో కానీ, తర్వాత చర్చిల్లో కానీ, ఇంకెక్కడ కానీ సువార్త ప్రకటించబడిన చోట ఈమెని జ్ఞాపకం చేసుకుంటున్నారు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అక్షర సత్యం, ఖచ్చితంగా నెరవేరుతుంది, ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ జరుగుతుంది. ఎస్, మరి అంటే ఎలా జరుగుతుంది? నో అంటే ఎందుకు జరగట్లేదు అనేది కూడా మనకు తెలియాలి. అసలు జరుగుతుందా జరగట్లేదా? ఈ సందర్భం యేసుక్రీస్తు వారు చెప్పారు జరుగుతుందని. జరుగుతుందంటే ఖచ్చితంగా జరగాలి. జరగట్లేదంటే ఎందుకు జరగట్లేదు కూడా మనకు తెలియాలి, ఓకేనా? ఎందుకంటే యేసుక్రీస్తు వారు చూడండి 13వ అధ్యాయంలో ఏమంటున్నారో, మార్కు సువార్త
మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం చూడండి ఒకసారి. 13:31 చూడండి. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు గతింపవు అంటున్నాను అనమాట. అంటే ఆకాశం గతించిపోయినా, భూమి గతించిపోయినా, నేను చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి ఎప్పటికీ గతించవు అంటే వాస్తవం అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ స్త్రీ చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో, అత్తరు పోసిన కార్యక్రమము ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుందని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎలా జరుగుతుందండి? ఎక్కడ జరుగుతుంది? ఈ మత్తయి సువార్త 26:13 ప్రకారంగా ప్రశంసింపబడుతుందా అని మనం తెలుసుకోవాలంటే పడుతుందని ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎలా పడుతుంది అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఎలా ఆమె ప్రశంసింపబడుతుంది అని అంటే, ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సువార్త అనగానే ఏంటి అసలు? ఓకేనా? ఇక్కడ ఏం చెప్పాడు? ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అంటున్నారు అన్నమాట. ఇప్పుడు సువార్త అనగానే ఏంటో మనకు తెలియాలి ముందుగా. ఓకేనా? సువార్త అనగానే క్రీస్తు మరణ పునరుద్ధానము గురించి చెప్పడం. సువార్త అంటే ఏంటిదంటే క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి చెప్పడమే సువార్త అన్నమాట. అంటే దేవుని వాక్యమును తండ్రి అయిన దేవుని వైపు వాక్యము చెప్పి వారిని మారు మనసులోకి తీసుకొచ్చి బాప్తీసం ఇచ్చి క్రీస్తు వైపు నడిపించి తండ్రి అయిన దేవుని వైపు తీసుకెళ్లడమే మారు మనసు పొందడం అన్నమాట. అంటే సువార్తలు ఏం జరుగుతుంది? సువార్త ప్రకటించడం వల్ల ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడు. సువార్త ప్రకటించడం వల్ల ఆ వ్యక్తి శరీర సంబంధమైన కోరికలను చంపేసి శరీర సంబంధమైన జీవితాన్ని వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితం వైపు వెళ్ళడమే సువార్త అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇక్కడ మత్తయి సువార్త 3:2 ఒక మాట ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 3 అంటే దేవుని పట్ల మనసు మార్చేదే దేవుని వాక్యమును వివరించేది అనమాట. అంటే దేవుని పట్ల మన మనసు మారుతుంది కదా, ఆ మనసు ఎలా మారుతుందంటే వాక్యాన్ని చెప్పడం వల్లనే, సువార్త ప్రకటించడం వల్లనే ఒక మనసు మారుతుంది. మనం ప్రార్థన చేయడం వల్ల ఒక మనిషి మనసు మారదు, పాట పాడడం వల్ల ఒక మనిషి మనసు మారదు. ఓకేనా? లేకపోతే ఇంకేదైనా స్వస్థతలు చేసి లేకపోతే ఇంకేదైనా చేసి ఒక ఎదుటి మనిషి మనసును మనం మార్చలేము. ఓకేనా? ఈరోజు మనసును మార్చాలంటే చాలా కష్టం. మనిషి మనస్సుని ఎవ్వరూ మార్చలేరు. అది ఎవరి వల్ల కలుగుతుందంట? సువార్త వల్లనే కలుగుతుందంట. అందుకని ఈ స్త్రీ యేసుక్రీస్తు వారి మీద అంత కాస్ట్లీయెస్ట్ స్ప్రేని, అంటే ఆ సెంటుని, అత్తరుని తీసుకెళ్లి పోసింది అనమాట ఆయన భూస్థాపన నిమిత్తం. చూద్దాం ఏం జరిగింది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడంటే, యోహాను గారు ఇక్కడ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటున్నారు. అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే తొందరగా వచ్చేస్తుంది, పరలోక రాజ్యం రావాల్సిన ఉంది. కాబట్టి మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎవరు? యోహాను గారు యూదయ అరణ్యములో మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని అంటున్నారు అన్నమాట. అంటే ఈరోజు సమాజానికి ఏం చెప్పాలంట? బాబు మీరు మారు మనసు పొందండి ఫస్ట్. ఓకేనా? క్రైస్తవంలోకి రావడం కాదు. ఓకేనా? క్రీస్తుని నమ్మిన మనందరము మారు మనసు పొందాలంట. ఓకేనా? తర్వాత మత్తయి సువార్త 4:17 ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఇక్కడ మత్తయి 3:2 యోహాను గారు చెప్పారు. ఓకేనా? తర్వాత మత్తయి 4:17 యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక్కడ 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుంచి చూడండి, యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, సమీపించి ఉంది కనుక మీరు ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండండి, మీరు పండగలు చేసుకోండి, లేకపోతే ఇంకేదైనా ఆచార పద్ధతులు చెప్తున్నాడు యేసుక్రీస్తు. యోహాను గారు అదే చెప్పారు పైన, మారు మనసు పొందాలని. ఓకేనా? ఈరోజు మళ్ళీ యేసుక్రీస్తు వారు కిందికి వచ్చినాక మారు మనసు గురించి చెప్తున్నారు. మరి ఎందుకు ఈరోజు సమాజం మారు మనసు గురించి చెప్పట్లేదు? మీరు మారకపోయినా పర్లేదండి, మీ మనసు మార్చుకోకపోయినా పర్లేదు, మీరు సంఘానికి రెగ్యులర్గా వస్తే చాలు. ఓకేనా? మీ 10వ భాగం నెలకి అట్లా ఖచ్చితంగా 1వ తారీఖు బాక్స్లు వేస్తే చాలండి. మీరు మనసు మార్చుకోకపోయినా మేము ప్రార్థన చేస్తే మీరు పరలోకం వెళ్ళిపోతారా అంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించ మొదలు
పెట్టెను. అలాగనే మరలా అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 3వ వచనంలో పేతురు గారు చెప్తున్నారు. ఇక్కడ కూడా చూడండి, అపోస్తల కార్యంలో పేతురు గారు చెప్తున్నారు. యోహాను గారు చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ అపోస్తల కార్యంకి వచ్చేటప్పటికి 2వ అధ్యాయము 38లో పేతురు గారు ఏమంటున్నాడు? 38లో మరలా చూడండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి అని చెప్పేదే సువార్త. ఈ సువార్తలో కామన్ గా మనకి కనిపిస్తుంది ఏంటంటే మారు మనసు. అంటే మారు మనసు ఏంటిది అంటే మనస్సులో, అంటే మనిషి మనస్సు మార్చాలంట. మనిషి కాదు మారది, మనస్సు మారాలంట. బయటికి కనబడే మనస్తత్వం మనిషి కాదు, క్యారెక్టర్ కాదు, ఓకేనా? ఇంటర్నల్ గా ఉన్న మనసు మార్చుకోవాలి అని అంటున్నాడు. ఎందుకంట? పరలోక రాజ్యం సమీపించున్నది, పరలోక రాజ్యం వచ్చేస్తుంది, కాబట్టి మనము మార్పు చెందాలి అనే ఈ విషయాన్నే అక్కడ యేసుక్రీస్తు వారు కానీ, పేతురు కానీ, యోహాను గారు కానీ ప్రస్తావిస్తున్నారు. దేని మీది నుండి దేని మీదికి మన మనసు మార్చాలి అంతే కదా, మారు మనసు పొందాలి అని అంటున్నాడు. మారు మనసు దేని మీది నుంచి దేని మీదికి మారాలి? ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు మారు మనసు దేని మీద నుంచి దేని మీదికి తీసుకువెళ్ళాలని చెప్తున్నాడు అని మనం ఆలోచించినట్లయితే, అసలు మారు మనసు అంటున్నాడు కదా, మనిషికి ఎన్ని మనసులు ఉన్నాయి? ఒకటే మనసు ఉందంట. అంటే ప్రతి మనిషికి ఒకటే మనసు ఉందని మనం అనుకుంటున్నాం. కానీ యాకోబు గారు దీని గురించి చెప్తున్నాడు. యాకోబు పత్రిక అసలు మనిషికి ఏ మనసు ఉంది ఇక్కడ చెప్తున్నాడు. ఎలాంటి మనసు ఉందో ఆ మనసులు ఎలాగున్నాయో యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. అట్టి మనుషుడు ద్విమనస్సుడై అంటున్నాడు అనమాట. అంటే ద్విమనస్సుడై అంటే 2 మనస్సులు కలిగిన వాడు అనమాట. అంటే మనిషి చూడండి ఎప్పుడు 2 మనస్తత్వాలు కలిగి ఉంటాడు, 2 ఆలోచనల మీద ఉంటాడు. ఒకటే ఆలోచన మీద మనిషి ఉండడు, ఒకటే ఆలోచన మీద నడవడు, ఓకేనా? 2 మనస్తత్వాలు, 2 ఆలోచనలు కలిగి ఉంటాయి. ఒకటి దేవునికి అనుకూలంగా ఉంటుంది, 2 దేవునికి అనుకూలంగా ఉండదు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 2 మనస్తత్వాలు దేవుడి మీదకి వెళ్తాయంటే వెళ్ళవు, అంతే కదండి. ఇప్పుడు ఒక రైల్వే ట్రాక్ ఉంది, ఓకేనా? ఈ రైల్వే ట్రాక్ మీద ట్రైన్ పోవాలంటే 2 పట్టాలు స్ట్రైట్గా ఉండాలి. 2 పట్టాలు స్ట్రైట్గా ఉంటే ఈ ట్రైన్ గమ్యానికి చేరుతుంది, ఓకేనా? ఒక బస్సు 4 టైర్లు సమానంగా ఉంటేనే ఆ బస్సు గమ్యానికి చేరుతుంది. ఒక బైక్కి 2 టైర్లు ఉంటేనే ఆ బైకు ఆ గమ్యాన్ని చేరుకోవడానికి వెళుతుంది. అలాగనే ఒక మనిషిగా మనకు కూడా 2 మనసులు ఉన్నాయంట. ఈ ద్విమనస్సులు ఎలాగుంటాయంట, ఓకేనా? ఎలా ఉంటుందంట? ఒక మనసు దేవుడి మీద ఉంటే ఒక మనసు ఇంకో వేరే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు నిత్యము మన బ్రతుకు జీవితం అంతట్లో ఒక మనసు దేవుని గురించి ఆలోచిస్తుంటది, దేవుని గురించి చేయాలి, దేవుని గురించి బ్రతకాలి, దేవుని గురించి జీవించాలి అని ఉంటుంది. కానీ ఇంకొక మనసు ఒప్పుకోదు. అందుకని ద్విమనస్సు కలిగిన వారని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దానికి సంబంధించి రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు ఒక క్లారిటీ ఇస్తున్నాడు ఈ మనస్సుల గురించి, ఓకేనా? 8వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. శరీర అనుసారులు ఇక్కడ చెప్తున్నాడు. శరీర అనుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు. అంటే ఒక మనసు మనకు కనబడుతుంది. ఏంటిదంట? శరీరాన్ని నమ్మేవారు, శరీరాన్ని ఇష్టపడేవారు, శరీరాన్ని సుఖపెట్టేవారు, శరీర అనుసారమైన జీవితాన్ని జీవించేవారు, శరీరానికి ఏం కావాలో అందచేయాలనుకున్న మనసును వీళ్ళందరూ దాని మీద మనసు ఉంచుతారంట, శరీరానుసారులు, ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు అంటున్నాడంటే. అంటే సో 2 మనసులు ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైన మనసు, 2 ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు ఏంటిదంట? బ్రతుకుద్దా, జీవిస్తుందా, లేకపోతే పరలోకానికి వెళ్తుందా? వెళ్ళదంట. కానీ వెళ్ళని ఈ శరీరానుసారమైన మనసు గురించి ఈరోజు మానవ సమాజం బతుకుతుంది. ఎక్కడ చూసినా 99% బోధన ఇవ్వే. ఎక్కడికి వెళ్ళండి మీరు, ఎక్కడికి వెళ్ళినా నీ శరీరానికి కావాల్సిన అవసరతల కోసమే ప్రార్థనలు, నీ శరీరానికి కావాల్సిన ఏదైతే నీడ్స్ ఉన్నాయో దాని గురించే అయ్యగారు సంఘంలో నిలబడతాడు, దాని గురించే అయ్యగారు ఆ సంఘాన్ని నడిపిస్తుంటారు అనమాట.
వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఆ ఆ శరీర అనుసారమైన మనస్సు మీదనే ఉన్నారు. అంటే ఒక్క టైర్ మీదే వెళ్తున్నారు సంఘానికి. అర్థమవుతుందా? ఒక్క ట్రాక్ మీద వెళ్తున్నప్పుడు ఆ ఒక్క ట్రాక్ మీద వెళ్తున్న నీ మనస్తత్వము, నీ జీవితము గమ్యానికి చేరుతుందా? చేరదు, అసంభవం. ఈ రెండు మనసులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు మనసుల్లో నువ్వు పూర్తిగా ఒక మనసును చంపితే అప్పుడు సరియైన ట్రాక్ మీద నీ మనసు ప్రయాణిస్తుంది. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట, శరీరానుసారమైన మనసు మరణం అంటండి. అంటే శరీరాని కోసం బ్రతికితే, శరీరం కోసం జీవిస్తే, శరీరం కోసం మనం ఆలోచిస్తే అది మరణానికి తీసుకెళ్తుందంట. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమనే ఉన్నది. సో మరణమైన మీ ఆత్మలను అంటున్నాడు. అంటే మరణమైన మన ఆత్మలను, అంటే శరీరానుసారమైన మనస్సును మనం చంపివేయాలంట. జీవమునకు తీసుకెళ్లే ఆత్మానుసారమైన మనసుపై మనం మనసుంచితే అదే ఆ సువార్తను మనం వింటే ఆత్మను రక్షింపబడుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంట? యేసుక్రీస్తు వారు బ్రతికున్నప్పుడే, యేసుక్రీస్తు వారు జీవంతో ఉన్నప్పుడే ఆయన శరీరానుసారమైన మనసును చంపాడు. అర్థమవుతుందా? ఆయన శరీర కోరికలను, ఆయన శరీర ఇష్టాలను ఆయన నెరవేర్చుకోవడానికి ఎప్పుడు చూడలేదండి. అందుకనే ఆ స్త్రీకి తెలిసిందంట. ఆ స్త్రీ ఆ ఖరీదైన అత్తరును తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి తల మీద పోసి భూస్థాపన నిమిత్తము ఆయనని అభిషేకించిందంట, మరణించక మునిపే. అంటే ఆమెకు తెలిసిపోయింది, ఈయన శరీరానుసారమైన మనసుని చంపి ఆత్మానుసారమైన మనసుని ఆయన సమాజానికి చూపించాడంట. చూపిస్తే ఇది గ్రహించాడు యేసుక్రీస్తు వారు. అంటే ఇంత ఖరీదైన అత్తరు నా మీద ఈ స్త్రీ ఎందుకు పోసింది అంటే, నేను మరణించక మునిపే నా శరీర కోరికలని, ఇష్టాలని మరణించక మునిపే చంపేశాడట. మనం మరణించిన తర్వాత మనం రక్షించబడం తెలుసా? బ్రతుకున్నప్పుడే మన శరీర కోరికలు చంపాలంట. బ్రతుకున్నప్పుడే వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలని ఈ స్త్రీ యేసుక్రీస్తు వారి అత్తరు పోసి, ఈ అత్తరికి సాదృశ్యంగా ఈరోజు సమాజంలో ఎక్కడ వాక్యం ప్రకటించబడుతున్నా ఆమె అక్కడ ఉంది. తెలుసా? సువార్త అంటే ఏంటిది? ఏం చెప్పాను? క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి తెలిపేదే సువార్త. ఈ సువార్త ప్రకటించబడుతున్న ప్రతి చోట ఈ స్త్రీ ప్రస్తావించబడుతుంది, అక్కడ ఆమె గురించి తెలియబడుతుంది అనమాట. అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చాలంట. కాబట్టి ఈ స్త్రీ ఎక్కడ వాక్యం ప్రకటించబడుతుందో, ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ మారు మనసు పొంది శరీర కోరికలను చంపి ఆత్మ విషయమైన ఆలోచనలోకి మనుషులు వచ్చి ఆత్మానుసారమైన జీవితం ఎవరైతే జీవించి రక్షించబడుతుందో అక్కడ ఆమె ప్రస్తావించబడుతుందంట. ఆమె పేరు అక్కడ పలకబడుతుందంట ప్రతి చోట. దాని విషయమే ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తున్నారు. చూడండి, రోమిల్ రాసిన పత్రికలోనే అందులోనే 8వ అధ్యాయము. అంటే మనస్సు మార్చుకోండి అనేది ఇక్కడ సువార్త విషయంలో తెలియపడుతుంది అనమాట. అంటే మనస్సు మనం మార్చుకోవాలి, ఒక దాని మీద నుంచి ఇంకో దాని మీదకి మన మనస్సును తీసుకువెళ్ళాలంట. అంటే వాక్యం వైపు మన మనసు ఎప్పుడైతే వెళుతుందో ఆత్మ రక్షింపబడుతుందని స్త్రీ చెప్తుంది. అందుకని ఎందుకు మనము సువార్త ద్వారా మనిషి మార్పు చెందాలని కోరుకుంటున్నారు ఈరోజు? సువార్త ద్వారానే మనిషి మారాలని ఎందుకు అనుకుంటున్నారు? సువార్త కాకుండా ప్రార్థన ద్వారా మారచ్చు కదా. సువార్త కాకుండా స్వస్థత ద్వారా మనిషిని మార్చొచ్చు కదా. సువార్త కాకుండా నూనె ద్వారానో, నీళ్ళ ద్వారానో, అభిషేకం ద్వారానో ఈరోజు మనుషులు మార్చొచ్చు కదా. మారుస్తున్నారు చాలా మంది, కానీ అది చెల్లదు. సువార్త ద్వారానే మనస్సు మార్చాలి అని అంటున్నాడు. సువార్త ద్వారా ఏం జరుగుతుందని చూస్తే రోమిల్ రాసిన పత్రికలో చెప్తున్నటువంటి సువార్త ద్వారా ఏం జరుగుతుందో 8వ అధ్యాయము, అదే రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే అక్కడ చెప్తున్నాడు, ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎవరికి విరోధం ఉందంటే ఇది దేవునికి విరోధం ఉంది. అంటే దేవునికి విరోధమై ఉన్న ఈ మనసుని ఈరోజు సమాజం ఏం చేస్తుంది? మంచిగా చూపిస్తుంది. ఈ శరీరానుసారమైన మనసు ఏదైతే ఉందో ఈ మనసు దేవునికి విరోధం అంట. కానీ ఈరోజు సమాజానికి స్నేహం ఇంకేనా, గుడ్ రిలేషన్. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అడిగే విషయాలు ఇవే. ఏంటిదండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఫలానా పాస్టర్ దగ్గరికి వెళ్తున్నామండి.
ఆయన ప్రార్థన చేసిందండి, నాకు మా స్వస్థత వచ్చేసిందండి. ఆయన ప్రార్థన చేసిందండి, తలనొప్పి పోయిందండి. ఆయన ప్రార్థన చేసిందండి, నా కాలు నొప్పి పోయిందండి. ఆయన ప్రార్థన చేసిందండి, నా నడుము నొప్పి పోయిందండి. ఈ శరీరం కొరకు, అంటే ఈ శరీరం కొరకు మనం ఆలోచిస్తూ క్రీస్తును నమ్ముతున్నాం అనుకోండి, ఈ శరీరం కొరకు ఆలోచిస్తూ క్రీస్తును వెంబడిస్తున్నాం అనుకోండి, ఈ మనసు ఏదైతే ఉందో ఇది దేవునికి విరోధమైందంట. మరి దేవునికి విరోధమైందంటే మనకు ఎలా ఉంటుంది అది ఇప్పుడు? దేవుడు మనల్ని ఇష్టపడతాడు అసలు? దేవునికి విరోధమైంది మనం చేస్తున్నాం, దేవునికి విరోధమైన దాన్ని మనం ఇష్టపడుతున్నాం, దేవునికి విరోధమైన దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. అదే చెప్తున్నాడు, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు అంటున్నా. అంటే ఈ 66 పుస్తకాల గ్రంథానికి ఏమవ్వదంట? ఏం చెప్తున్నాడు? లోబడదు. బైబిల్కి లోబడేవారు ఎవరున్నారండి ఈరోజు? వాక్యానికి లోబడేవారు ఎవరున్నారు? ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు వాక్య ప్రకారంగా బ్రతకలేరు, వాక్య ప్రకారంగా జీవించలేరు. తెలుసా ఎంత కష్టం తెలుసా? వాక్యం ఒకటి చెప్తుంటుంది, ఓకేనా, కానీ మన మనసు వేరే చెప్తుంటుంది. వాక్యం చెప్పినట్లు శరీరం బ్రతకలేదు. చూడు, నిన్ననే చెప్పాను కదండి, నిన్న ఎంతమంది వచ్చారు? 40 మంది వచ్చారు. ఏరే అందరూ ఎటు వెళ్ళిపోయారు? అందరికీ చెప్పాను, నిన్న క్లాస్ ఉంటుంది ఈరోజు మండే అని, వస్తానంటే అందరూ వెళ్ళిపోయారు. అంత మంచి వాక్యం విన్నారు, అంత మంచి సబ్జెక్ట్ విన్నారు, ఆత్మ పరిస్థితి ఏందో చెప్పాను, ఆత్మ ఎంత రుచిగా ఉంటుందో చెప్పాను. అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఎక్కడున్నారు వీళ్ళందరూ? శరీరానుసారమైన మనసునే కోరుకుంటున్నారు. అమ్మ అక్కడికి వెళ్ళిపోతే వేడి, ఈ ఎండలో ఏడకి పోవాలా, ఆడపోయి కూర్చోవాలా, ఇంత కష్టం మాకెందుకు, శరీరాన్ని సుఖపెడదాము, ఇంట్లో ఉంచుదామని ఇంట్లో హాయిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏమన్నా పనులు చేస్తున్నారు అనుకున్న దేవుని కార్యక్రమాలు రానోళ్ళు ఏమైనా పొడి చేస్తున్నారా బయట? ఇప్పుడు వాళ్ళు రానోళ్ళు ఏం లేదు, ఎక్కడో తిరుగుతుంటారు, ఏదో టీవీల ముందు కూర్చుంటారు, ఏదో పనులు చేసుకుంటుంటారు, ఏదో వంటలు వండుకుంటూ ఉంటారు. అంటే దీనికన్నా ఎక్కువ విలువ దేనికి ఇస్తున్నారు? లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటికి ఇస్తున్నారు. అందుకనే ఇక్కడ పౌలు గారు ఇంత క్లియర్గా వివరిస్తున్నారు అనమాట. మరలా చదువుతాను, ఓకేనా? ఏమంటున్నాడు? ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నదని అక్కడ దాకా వదిలిపెట్టాడు. వదిలిపెట్టకుండా ఏం చెప్తున్నాడు? అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీరానుసారమైన మనసు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు. అంటే వాక్యాన్ని నమ్మదు, వాక్యాన్ని వినదు. వాక్యం చెప్తే ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెడుతుంటారు. వాక్యం వెళ్తుంటుంది, ఈ చెవులకి వెళ్ళి నేరుగా వెళ్ళిపోతుంటుంది. అలాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో ఉన్నారు. ఈరోజు మీరు వచ్చి కూర్చొని వింటున్నారంటే మీకు వాక్యం అర్థమైంది, కావాలి, నేర్చుకోవాలన్న ఆసక్తి మీలో ఉంది కాబట్టి మీరు వచ్చి కూర్చున్నారు. నెక్స్ట్, లోబడదు, ఎంత మాత్రమునో లోబడ నేరదు కాక శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. చూసినా, శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. వాళ్ళు తెలుసా, వారి ఇష్టాన్ని వారు కోరుకుంటారు తప్ప, అరే దేవుని ఇది ఉంది, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలని ఆలోచన వారికి రాదంట. ఎందుకు? శరీరము అస్సలు ఒప్పుకోదు. శరీరం అసలు వాడిని పోనీయదు బయటకు. అసలు దేవుని పనంటనే బద్ధకంగా చేసేస్తుంది మనిషిని. అందుకనే చెప్తున్నాడు ఈ మాటలన్నీ. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? సో మారు మనసు పొందాలి, క్రీస్తును ధరించుకోవాలి. ఎందుకంటే 10వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు మీలో ఉన్న ఎడల. చూసినా 10వ వచనం ఏం చెప్తాడు? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు శరీరము పాప విషయమై మృతమైనది అంటున్నాడు. అంటే పాప విషయమై చచ్చిపోయింది. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు చంపేశారు, ఓకేనా? ఆయన బ్రతుకున్నప్పుడే శరీర సంబంధమైన కోరికలను చంపాడు. అంటే ఈ పాపాన్ని ఆయన చంపేశాడు కాబట్టి ఈ అత్తరామ ఆయన మీద పోసింది. అంటే శిశువుల కన్నా ఎంతో గొప్పది ఆ స్త్రీ. కానీ శిష్యులకు తెలియట్లే, ఆమెని అపహాసం చేస్తున్నారు. ఎందుకు నువ్వు ఇంత కాస్ట్లీ సెంటు ఆయన మీద పోసావు? అంత రేటా? ఆ రోజుల్లో ఎంతో దగ్గర. ఇప్పుడు ఈ రోజుల్లో 100 దినార్లు అంటే ఇక్కడ కువైట్లో ఇప్పుడు దగ్గర 20,000 ఎంతో. మరి ఆ రోజుల్లో ఎంత? ఎన్ని లక్షలు? అంటే అన్ని లక్షల ఖరీదైన ఆ అత్తరును తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి మీద పోసి భూస్థాపన నిమిత్తము ఆమె ఆ కార్యక్రమం చేసిందంట. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమెను జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు ప్రతి వారం మనం ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటున్నాం సువార్త విషయంలో. ఇప్పుడు ఇదే చెప్తున్నాడు అనమాట. మీరు మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఎప్పుడు? భూమి మీద బ్రతికున్నప్పుడే, చచ్చిపోయినప్పుడు కాదు.
చచ్చిపోయినప్పుడు లేదా ఛాన్స్, అవకాశం. బ్రతికున్నప్పుడే భూమి మీదనే మనము ఆ అవకాశం కలిగి ఉన్నామనంట. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే శరీర కోరికల్ని చంపేశాడు. శరీరానికి కావాల్సింది దేని కూడా ఆయన ఇయ్యలేదంట. శరీరం కోరుకుంటూ ఉంటుంది. శరీరానికి ఉన్న బుద్ధి అలాంటిదండి. ఈ శరీరం ఏం కోరుకుంటుంది? ఎప్పుడు ఏం కావాలి, ఏం తినాలి, ఏం బట్టలు ధరించుకోవాలి, ఎలాంటి సుఖం అనుభవించాలని ఈ శరీరము ఎప్పుడు ఆలోచిస్తుంటుందంట. కానీ ఆత్మలా ఉండదంట. ఆత్మ ఫైట్ చేస్తుంటుంది అనమాట శరీరంతో. లేదు, వాక్యంలో ఉండాలి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, ఈ బ్రతకందుకే, ఈ జీవితం అందుకని ఒక క్రైస్తవులుగా మనకు హెచ్చరిక ఇస్తుంటుంది అనమాట. ఎందుకంటే బాప్తిషన్ తీసుకోగానే మనకు పరిశుద్ధాత్మ మనలోకి వచ్చింది కదండి. పరిశుద్ధాత్మ మనలో ఉందంటే మనం నడిపిస్తుంది కదా. నడిపిస్తున్న పరిశుద్ధాత్మ లోపల ఉండి ఎంత బాధపడుతుంటది, లోపల ఉండి ఎంత కుమిలిపోతుంటది. పరిశుద్ధాత్మ ఎప్పటిదాకా ఉంటుంది తెలుసా అండి? యేసుక్రీస్తు రెండో రాకడంత వరకు ఆ పరిశుద్ధాత్మను భూమి మీదనే ఉండాలంట. యేసుక్రీస్తు వారైన వచ్చి 33.5 సంవత్సరాల తర్వాత ఆయన ముగించుకొని వెళ్ళిపోయాడు, ఓకేనా? కానీ పరిశుద్ధాత్మ అలా కాదు. యేసుక్రీస్తు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మని కిందికి పంపించాడు, ఓకేనా? వచ్చిన పరిశుద్ధాత్మ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనతోనే, మనని నడిపిస్తూ, మనకి మోటివేషన్ చేస్తూ అది పరిశుద్ధాత్మ బ్రతుకుతుంది మనతోనే. ఎప్పటిదాకా? మరలా క్రీస్తు వచ్చేదాకా పరిశుద్ధాత్మ భూమి మీదనే ఉంటుందంట. కానీ మనోళ్ళు ఎలా మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దిగిరా అంట. అంటే వచ్చిన పరిశుద్ధాత్మ కిందుంటే ఇంకా నువ్వు ఏ పరిశుద్ధాత్మను పిలుస్తున్నావు? ఇంకెన్ని పరిశుద్ధాత్మలు ఉంటాయి? అంత కూడా లేదు జ్ఞానం ఈరోజు. పరిశుద్ధాత్మ దిగిరా అంట, మా మధ్యన సంచరించంట. ఏంటి సంచరించేది? సంచి పట్టుకొని రాలే ఇంకా కిందికి. ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారంటే ఆ పరిశుద్ధాత్మ విషయంలో అసలు చాలా భయంకరమైన హెచ్చరిక ఇచ్చారు బైబిల్లో. ఏ విషయంలో తప్పు చేసినా పర్లే, ఏ విషయంలో పొరపాటు చేసినా పర్లే, యేసుక్రీస్తు విషయంలో 2-3 పొరపాట్లు చేసినా క్షమిస్తారంట. కానీ మరి ఆ పరిశుద్ధాత్మ విషయంలో తప్పు చేస్తే ఈ లోకమందైనా కానీ రానున్న లోకమైనా కానీ మనకి పాపక్షమాపణ లేదంట. మనకి అసలు యాక్సెప్ట్ ఇయ్యరంట. అంటే పరిశుద్ధాత్మ విషయంలో అంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ, ఓకేనా? ఎందుకు? మారు మనస్సుకు సాదృశ్యమే ఈమె చేసిన పని అన్నమాట. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము చదవండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ వచనం. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి, అంటే చనిపోయిన శరీరం మీద వేసిన అత్తరు కాదు ఇది, బ్రతుకున్నప్పుడే వేసింది. చేసి పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. 13లో సర్వలోకమందు ఈ సువార్త అంటే ఎక్కడ ప్రకటించబడుతుంది? మారు మనసు పొంది, ఎవరైతే బాప్తిష్యం తీసుకొని మారు మనసు పొంది శరీర సంబంధమైన కోరికలను వదిలిపెట్టి ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చి, క్రీస్తులోకి వచ్చి బ్రతుకుతున్నారో అక్కడ ప్రస్తావించబడుతుంది అన్నమాట ఈమె పేరు. అక్కడ ఆమె గురించి మాట్లాడుకునేటట్లు యేసుక్రీస్తు వారు చేశారంట. నెక్స్ట్, అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడుననియు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు అని అంటున్నాడు. జరుగుతుందా లేదండి? 100% జరుగుతుంది అనమాట. అంటే స్త్రీ అత్తరు పోసిన సందర్భము ఇప్పుడు దగ్గర 40 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఒట్టి స్త్రీ అత్తరు పోసిన సందర్భం యేసుక్రీస్తు మీద. ఇంకా ఎన్ని సందర్భాలు ఉన్నాయి బైబిల్లో, ఎన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లో. శిశువులే కానీ, యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులది కానీ, భక్తులే కానీ, సమరయ స్త్రీది కానీ, ఇంకా ఎంతమంది ఉన్నారు, పొట్టి జక్కయ్య కానీ, ఇవన్నీ కూడా మనము ఒక పర్టికులర్గా చదివి నేర్చుకుంటే దాంట్లో అద్భుతమైన వివరణ ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్త్రీ విషయమై యేసుక్రీస్తు వారు చేసింది ఏంటంటే, ఎక్కడ సువార్త ప్రకటిస్తుందో, ఎక్కడ మారు మనసు పొందుతున్నారో అక్కడ ఈ స్త్రీని జ్ఞాపకం చేసుకుంటున్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనం ఎక్కడైతే సువార్త ప్రకటిస్తామో, ఎక్కడైతే ఒక పాపికి వాక్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నామో అక్కడ ఈ స్త్రీ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే స్త్రీ జ్ఞాపకం వస్తుందంటే యేసుక్రీస్తు వారు దీని విషయంలో ఎంత సంతోషిస్తుంటారు. అంటే ఆయన మాటలు ఎప్పటికీ నెరవేరుతాయని చెప్పాడు కదా. అంటే ఆ మాటలని, ఆయన వాక్యాన్ని, ఆయన మనసు ఏదైతుందో అన్నిటినీ మనము విజయవంతంగా నెరవేరుస్తున్నాం.
ఈరోజు ఇక్కడ చెప్తున్నానంటే ఆ స్త్రీ విషయం మీరు నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఈ విషయాలు యేసుక్రీస్తు వింటున్నారు అన్నమాట మనం మాట్లాడుకుని. కాబట్టి ఇంకా ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటే పార్ట్ చెప్పాను, ఓకేనా? మరలా వీలుంటే వచ్చే వారం సెకండ్ పార్ట్ చెప్తాను, ఎందుకంటే 9 అయిపోతుంది. కాబట్టి ఇక్కడితో ఈ యొక్క విషయాన్ని ఇక్కడ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీక్ అసలు ఈ స్త్రీ అత్తరు పోసిన సందర్భం గురించి ఇంకా లోతుగా కొంచెం వివరణతోనే వచ్చే వారం కొంచెం నేర్చుకుందాం.